వెల్కమ్ టు ఓల్గా న్యూస్. మోడీని చంపేస్తా, భారతదేశాన్ని సర్వనాశనం చేస్తా అంటూ బహిరంగంగా లేఖ విడుదల చేశాడు అజహర్ మసూద్. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన అజహర్ మసూద్ పగతో రగిలిపోతున్నాడు. ఎందుకంటే ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఈ సైనిక చర్య చేపట్టి దిగ్విజయంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఎంతో మంది ఉగ్రవాదులు క్షతగాత్రులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ సైన్యం యుద్ధానికి తలపడుతుంటే పాకిస్తాన్ ఉగ్రవాది అయిన ఈ అజహర్ మసూద్ మాత్రం పగతో రగిలిపోతున్నాడు. దానికి ప్రతీకారంగా ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు. అయితే దీనికి కారణం అయితే ఉంది. ఎందుకంటే ఇతను నిర్వహించే ఏదైతే జైషీ మహమ్మద్ ఉగ్రవాద శిబిరం ఉన్నదో అక్కడే ఇతని ఇల్లు కూడా ఉన్నది. ఈ ఉగ్రవాద దాడిలో మన సైనిక చర్య ఏదైతే ఆపరేషన్ సింధూర్, ఆ సైనిక చర్యలో అతని ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ ఇంట్లో వారి సోదరి, బావ, మేనల్లుడితో సహా మొత్తం 10 మందికి పైగా కుటుంబ సభ్యులు మరణించారు. ఆ సమయంలో ఇతను మాత్రం అందులో లేడు. దానివల్ల ఇతను బతికి బట్టకట్టాడు. ఆ తర్వాత వెంటనే భారత్పై విషం చిమ్ముతూ అతను ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు. ఖచ్చితంగా భారత్ను అంతం చేస్తా, మోడీని చంపేస్తా అంటూ శపథం పూనాడు. భారత ప్రధాని మోడీ అంటే 2 దేశాలకు మధ్య ఉన్న యుద్ధ నీతిని తప్పాడని, అలాగే ఆ నియమాలను ఉల్లంఘించాడని చెప్పేసి అతను విషం కక్కుతున్నాడు. ఇలాంటి సందర్భంలో భారత్ అతని మాటలను, అంటే భారత్ కానీ నిఘా వర్గాలు కానీ అజహర్ మసూద్ మాటలను సీరియస్గా తీసుకోవాలని, అతని మాటలను అంటే లెక్క చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండొద్దు అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అతడు ఎలాంటి వాడంటే అతను ఒక టెర్రరిస్ట్. అతనికి ఎలాంటి ఎమోషన్స్ కానీ అలాగే నిరాశ కానీ ఉండదు. ఖచ్చితంగా భారత్ పై పగ తీర్చుకునే క్షణం కోసం అయితే ప్రతి క్షణం అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో అతడు బహిరంగంగా భారత్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అతని మాటలను ఖచ్చితంగా సీరియస్ తీసుకొని ఇకపైన టెర్రరిస్టు మూకల పైన, లేదంటే ఆ నిఘా వర్గాల పైన అత్యంత ప్రతిష్టతతోటి మన భారతీయ నిఘా వర్గాలు ఉండాలని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు.